హాయ్ ఫ్రెండ్స్, ఎయిర్టెల్ లీజ్ లైన్ తీసుకున్న ఇంటర్నెట్ ఏ డిజిటల్స్ ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు 2 ప్యాచ్ కార్డ్ ఆల్రెడీ కొట్టేసి ఉన్నాయి కదా ఫ్రెండ్స్. అది ఏ డిజిటల్ ఇన్పుట్స్ ఫ్రెండ్స్. ఇది టవర్ దగ్గర నుంచి నా ఓఎల్టీకి వచ్చినాయి. ఆ విధంగా పెట్టుకున్నాను నేను. నెక్స్ట్ 4 పాన్లు ఉన్నాయి ఫ్రెండ్స్. నాకు జీపాన్ సైరోటెక్ జీపాన్ 4 పోర్ట్స్ జీపాన్ తీసుకున్నాను. దాని యొక్క ప్యాచ్ కార్డులు 4 పాన్లకి ఇచ్చుకున్నాను. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇవి 4 స్పైసింగ్ చేసుకున్నాను. ప్యాచ్ కార్డులు చేసుకొని నేను జాగ్రత్తగా నీట్గా టేప్ వేస్తున్నాను. మొత్తం 6 అయ్యాయి ఫ్రెండ్స్. ఇక్కడికి 2 ఇన్పుట్లు 4 అవుట్లు. జీపాన్ ఓఎల్టీ కాబట్టి నాది 4 పోర్ట్ తీసుకున్నాను కాబట్టి 4 పాన్లు ఇచ్చుకున్నాను. 4 పాన్లలో 2 మా ఫ్రెండ్స్ తీసుకున్నారు, 2 పాన్లు నేను తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ కలర్స్ ఫ్రెండ్స్. ఈ కలర్ కోడింగ్ మాత్రం కంపల్సరీగా గుర్తుంచుకోవాలి, లేదంటే బుక్లో రాసుకోండి. ఎందుకంటే రేపు ఫ్యూచర్లో ఏ కలర్ ఎవరికి వెళ్ళిందో తెలియదు కాబట్టి నా కలర్ కోడింగ్ నేను బుక్లో రాసుకున్నాను. అలాగే వేరే మా ఫ్రెండ్స్ కలర్స్ కూడా నేను బుక్లో రాశాను. రేపు డిజైనింగ్ చేసేటప్పుడు కానీ ఏదైనా ఉపయోగపడుతుంది, అందుకే చేసుకున్నాను. స్పేసింగ్ చేసిన తర్వాత రూటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది రూటింగ్ అనేది ఎంత బాగా చేస్తే అంత బాగుంటుంది. బెండింగ్ అవ్వకుండా, ఎక్కడ టైట్ అవ్వకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. దాని తర్వాత సిటీ విజన్ తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను సిటీ విజన్ మొత్తం 3 ఇన్పుట్స్, ఒక ఇన్పుట్ 2 అవుట్పుట్ ఫ్రెండ్స్. 2 మొత్తం 3. నెక్స్ట్ బిఎస్ఎన్ఎల్ 1 ఇన్పుట్ తీసుకున్నాను నేను. మొత్తం 4 ప్యాచ్ కార్డులు మళ్ళీ దానిపైన పెట్టాను. జాగ్రత్తగా నీట్గా చేసుకొని మళ్ళీ ప్యాచ్ కార్డులు అనేది నీట్గా టేపింగ్ అనేది చేసుకున్నాను. ఎందుకంటే బయటికి అనేది ఊడిపోకుండా. మొత్తం ఈ యొక్క బాక్స్లో టోటల్ 3 ఇన్పుట్స్ ఫ్రెండ్స్. ఇది ఏ డిజిటల్ 2, బిఎస్ఎన్ ఇన్పుట్ 1, బిఎస్ఎన్ఎల్ కూడా తీసుకున్నాను నేను. అవుట్పుట్ ఏమో 4 ఫోన్లు, సిటీ విజన్ 2 అవుట్లు తీసుకున్న ఈ విధంగా బాక్స్ అనేది నీట్గా పెట్టుకొని నీట్గా టేపింగ్ అనేది వేసుకొని వచ్చాను ఫ్రెండ్స్. నేను టేపింగ్ చూడండి పర్ఫెక్ట్గా నీట్గా తీసుకొచ్చాను ఫ్రెండ్స్. నేను ఈ విధంగా తీసుకొని ఈ 3 అనేవి సిటీ విజన్లో ఇది ఇన్పుట్ ఫ్రెండ్స్. ఇది ఈ 2 అవుట్పుట్ ఫ్రెండ్స్. ఇది 10+10 వస్తాయి మొత్తం. ఇది కింద నుండి కనబడుతుంది కదా ఫ్రెండ్స్, ఇది నోడ్. ఈ నోడ్ అనేది ఇన్పుట్ అనేది ఇస్తాను ఫ్రెండ్స్. నేను సిటీ విజన్ ఇన్పుట్ అనేది ఈ నోడ్కి ఇస్తాను. ఈ నోడ్ నుంచి బ్యాక్ సైడ్ అవుట్పుట్ ఫ్రెండ్స్. ఇది దీని నుంచి ట్రాన్స్మిటర్కి ఇస్తాను. 10+10 ట్రాన్స్మిటర్ ఉంది నా దగ్గర. 1310 ట్రాన్స్మిటర్. ఆ ట్రాన్స్మిటర్ ఇచ్చి త్రో ఫైబర్ ద్వారా కస్టమర్కి సిటీ విజన్ అనేది రన్ చేస్తాను. ఇప్పుడు ఈ ప్యాచ్ కార్డుల విషయంకి వస్తే ఇక్కడ ఉంది రైట్ సైడ్ ఫస్ట్ది బిఎస్ఎన్ ఇన్పుట్ ఫ్రెండ్స్. ఇది నేను బిఎస్ఎన్ కూడా ఇస్తున్నాను కాబట్టి. రెండోది ఏ డిజిటల్ ఇన్పుట్స్. ఈ తక్కువ 4 అవుట్లు ఫ్రెండ్స్. అంటే 4 పాన్లు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నీట్గా ఎవరి ఫోన్ ఐడి అని చెప్పి ప్యాచ్ కార్డుల మీద నేమ్స్ రాసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, బ్లింక్ అవుతున్నాయి కదా. 1, 2 పాన్స్ అప్ అయ్యని అర్థం ఫ్రెండ్స్. ఇది నా యొక్క 1310 ట్రాన్స్మిటర్ ఫ్రెండ్స్. ఈ ట్రాన్స్మిటర్లో 2 10లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ 2 10ల యొక్క ట్రాన్స్మిటర్ బోర్డ్ అది. అందువల్ల మీకు చూపించడం జరిగింది. దీన్ని నోడ్ అవుట్ నుంచి దీనికి ఇస్తాను ఫ్రెండ్స్. ఇది షార్ప్ కంపెనీ ట్రాన్స్మిటర్ ఫ్రెండ్స్. ఇది ఓన్లీ దీని మీద 2 10లు ఉన్నాయి కాబట్టి 32, 64 కలెక్షన్స్ మాత్రమే ఫైబర్ ద్వారా చేయొచ్చు. అలా కాకుండా ఆర్ఎఫ్ ధర అయితే మళ్ళీ పెంచుకోవచ్చు. కానీ ఆర్ఎఫ్ అయితే బాగోదు, ఫైబర్ అయితే నీట్గా వస్తుంది. కస్టమర్కి నేను ఇంటర్నెట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను కాబట్టి ఏ విధంగా ప్రొవైడ్ చేస్తున్నాను కూడా త్వరలో మీకు నేను అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. WDM లేకుండా నేను ఇంటర్నెట్ సిటీ విజన్ 2 ఏ విధంగా ఇస్తాను చెప్తున్నాను. ఇది చూపించింది మీడియా కన్వర్టర్ ఫ్రెండ్స్. అది మా ఇంటికాడ నుంచి ఇంటర్నెట్ రివర్స్లో తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్. ఇంటికాడ ఒక మీడియా కన్వర్టర్ పెట్టాను, ఇక్కడ మీడియా కన్వర్టర్ పెట్టాను. దాని ల్యాన్ కేబుల్ ద్వారా రోటర్కి ఇస్తున్నాను. ఆ ఎఫ్ఎక్స్ అని ఉంది కదా ఫ్రెండ్స్, అక్కడ మా ఇంటికాడ నుంచి వచ్చిన రివర్స్లో వచ్చిన ఫైబర్ అనేది కనెక్ట్ చేస్తే అక్కడ ఇంటర్నెట్ ఫైబర్ ద్వారా ఇక్కడ ట్రావెలింగ్ చేసి ఈ మీడియా కన్వర్టర్ ద్వారా నాకు రోటర్కి పంపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇలాంటి వీడియో కోసం సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.